మసాలా దోశ, ఆలూ దోశ, తవా దోశ, ఆనియన్ దోశ, కారం దోశ, ఎగ్ దోశ, కీమా దోశ. ఏంటక్క హోటల్లో సర్వర్లాగా ఇన్ని దోశల పేర్లు చెప్తున్నావు అంటారేమో. ఇన్ని రకాల దోశలు వేసిన ఆ మావారు మటుకి పుష్పలా విలన్లాగా ఒకటి తక్కువ అంటున్నారు. ఒకటి తక్కువైంది. ఈ తక్కువ అనే డైలాగ్ వెళ్ళాక వంటగదిలోకి వెళ్లి రాత్రి మిగిలిన సద్దనాన్ని చూసి మిక్సీ పట్టేసేసి దాని దోశల పిండిలేసి శుభ్రం కలిపేశాను. పెనం మీద అద్దరిపోయి దోసేసి ఉల్లి, పచ్చిమిర్చి, క్యారెట్ తో చూడడానికి అద్దరిపోయేలా దోశ అయితే వేసేసాను. ఈ సద్దన్నం దోశ నేనేదో పుట్టించాను అనుకుంటారు. మన పూర్వం నుంచి తాతమ్మ అమ్మమ్మల నుంచి వస్తున్న ఆనవై. మావారైతే ఇప్పుడు వచ్చి రుచి చూడలేదు. ఇదైతే నేను మొదటిసారి వేయడం. సద్దన్నం దోశకి రెడ్ చిల్లీ పేస్ట్ మంచి కాంబినేషన్ అని అది కూడా వేసి ఒక దోశ అయితే వేసి ఇచ్చేసాను. ఈ అన్నం దోశ అనేది తిరుపతిలో కూడా మంచి ఫేమస్ నాకు తెలిసిన వరకుని. పల్లీ చట్నీ కారం పొడితో తింటే ఉందండి. మావారైతే సూపర్ పంపరా అంటూ పొగడుతులతో ముంచేశారు. పక్కన ములగ చెట్టు ఎక్కేద్దాం అనుకున్నాను, దిగడం కష్టం అని ఎక్కలేదు. నా దోశ వీడియో నచ్చినట్లయితే ఇంకెందుకు లేట్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.